10 ఏళ్ళలో ఏం చేయాలి బంగారు తెలంగాణ ఏం చేసిండు బంగారు తెలంగాణ ఏం చేసిండు ఏం చేసిండు చెప్తున్నావు ఎవరికి ఏం చేసిండు చెప్పు రైతు బంధు అన్నాడు రైతు బంధు ఇస్తే అది పైసలుదే కదా పైసలు ఇచ్చి మరి పైసలకు మళ్ళా అందరికి ఉన్నోనికి లేనోనికి అయితే పుట్టినట్టే కదా అప్పు ఉన్నోళ్ళకి ఇచ్చినట్టవా ఉన్నోనికే ఇచ్చిన భూమి లేనోనికి అప్పు అయితే చూపెడుతున్నావు కదా మరి ఆడేట తిరపాలి చెప్పు ఆయన బాగా అప్పు చేసిపోయింది కష్టమైందంట అంతే మరి ఇప్పుడు బతుకమ్మ సీరియల్ అని అన్నాడు బతుకమ్మ సీరియల్ వచ్చి మరి అప్పులు చేసిపోయిండు ఆ అప్పులు తీర్తలేడా వాడు రేవంత్ రెడ్డి గారు మరి దేనికైనా ఉన్నాడా అందుకనే నేను అనేది ఇప్పుడు అందుకనే టీఆర్ఎస్ వచ్చింది 10 సంవత్సరాలు ఉంది ఏ పని చేసిండు ఏ ప్రాజెక్ట్ కట్టి ఏది ఇప్పుడు ఎందుకు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు రాలే మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు రాలే మీకు ఎక్కడి మాకు నీళ్ళే రాలేదు అంతేనా అన్ని లక్షల కోట్లు పెట్టి కట్టింది కూడా వేస్ట్ మరి ఇప్పుడు ఏ నుంచి వచ్చినాయి బీసీ బంద్ ఇచ్చిండు దళిత బంద్ ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు డబల్ కడపత్రాలు పోయే ముంగల కడపత్రాలు బట్టి పోయిండు ఎంఆర్ ఆఫీసులో అంతే ఇంకేమున్నాయి అంతేనా ఇవ్వగానే ఇండ్లు వచ్చినాయా ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా బతుకులు ఏం మారలేమని ఏం మారలేదు 10 ఏళ్ళ ఏం మారలేదు అంతేనా డబుల్ బెడ్రూమ్ ఒకటి రాలేదు నాకు డబల్ బెడ్రూమ్ ఇయ్యాల రాలే అయ్యాల రాలే పోయినాడు రాలేదు ఇంకెందుకు అంతేనా ఆడు కడపత్రాలు ఇస్తే ఏమి ఓట్లు వేస్తున్నాం అని అనుకున్నాడు నమ్మలేదు ఎవరు నమ్ముతాడు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు సర్కార్ అంటే రేవంత్ రెడ్డి జర పర్లేదా ఇప్పుడు ఊరికో 10 ఇండ్లు అన్నీ ఇచ్చిండు 10 అన్ని ఇచ్చిండు వాడేమి ఇచ్చిండు అంతేనా ఏమి ఇట్లా ఇచ్చుడే పక్క ఉందా మరి అంతే అట్టుకోవడే పక్క ఉంది అంతే జాబులు అన్నాడు జాబులు ఒకరికన్నా ఇచ్చిండు ఎప్పుడు పేపర్ లీక్ అనేది అంతేనా ఇప్పుడు ఈయన జాబులు ఇస్తుండు జాబులు వచ్చిన జాబులు అది ఇవ్వాలి కదా ఇస్తుండా కొన్నిటిగా పోలీస్ జాబులు అయ్యో ఇస్తుండు కదా మరి వీడు ఇచ్చిండా అంతవరకు కాకుండా 10 సంవత్సరాలు ఒక్కడు కూడా ఇవ్వలేదు బంగారు తెలంగాణ తాగి ఆయన ఇచ్చింది ఆయన బిడ్డ ఏమో సీప్ లిక్కర్ లో దొంగతనంగా పెట్టుకుంది ఇంకేముంది అంతేనా ఇప్పుడు ఆమె తిరుగుతాడా ఆయన బిడ్డ తిరుగుతాడా ఊర్లో పంట తిరుగుతుంది మీ ఊరికి వస్తుంది కవిత ఇప్పుడు వస్తుందా వస్తుంది జనాలు ఎమ్మడా వదలట తిరుగుతారా బాగానే తిరుగుతారు ఎవడన్నా దొంగలు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు అంతా సంపాదించుకోరు కదా వాళ్ళు తిరగవలసిందే అంతేనా అంతకు మించి ఏం లేదు పర్వాలేదా రేవంత్ రెడ్డి సర్కార్ 2 నెలల వరకు సెట్ అయిపోయినట్టు సెట్ కానీ కాకపోని ఆయన ఉన్న 5 సంవత్సరాలు చాలు రేపు వచ్చేది మళ్ళీ ఇంకోటి అవ్వాలి ఎవడన్నా కానీ ఇప్పుడు 5 సంవత్సరాల మంది అయితే ఈయన చేసిపోతాడు ఆయన చేసిన అప్పులు ఈయన తెరుతున్నట్టు మొత్తానికి అంతే మరి ఇంకేముంది ఇప్పుడు ఆయన చేసింది ఏంది రైతు బంధు రైతులు గిల్స్